నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్న రామ్మోహన్. గుంటూరులో రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు. హాజరైన మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ దంపతులు. విశాఖలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ, సీనియర్ న్యాయవాది ఎంకే సీతారామయ్య చిత్రపటం ఆవిష్కరణ. అమెరికా అధికారులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన మదురో, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి తరలిస్తుండగా శుభాకాంక్షలు. కేరళ త్రిశూరు రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. విద్యుత్ తీగ తెగిపడి పార్కింగ్లో ఉన్న బైకులు దగ్ధం. భోగాపురంలో విమానాల ల్యాండింగ్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో భోగాపురం విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా 1,00,000 అవన్నీ చెక్ లిస్టులు అన్ని కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పుడు పూర్తయితాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కి కేంద్ర బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించి మన ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నాం. గుంటూరులో రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. మారిషస్ అధ్యక్షుడు ధరం బీర్ గోకుల్ హాజరయ్యారు. ధరం గోకుల్ దంపతులకు స్పీకర్ అయ్యన్న, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా స్వాగతం పలికారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒకటే వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ భాషని మీ సంస్కృతిని కాపాడే బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఆ మాట ఆనాటి నుంచి ఈనాటి వరకు నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మారిషస్. ఎందుకంటే ఇవాళ దేశాధ్యక్షుడు ఇక్కడికి వచ్చారే అని అంటే అక్కడున్న తెలుగు ప్రజలందరినీ గౌరవించడానికి ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ మూలం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1వ తారీఖు ఇక్కడ ఎలా జరుగుతుందో మీకు తెలుసు. కానీ నవంబర్ 1వ తారీఖున మన తెలుగు సంఘం ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి మారిషస్ దేశ ప్రధానమంత్రి కానీ దేశాధ్యక్షుడు కానీ వచ్చి తెలుగు వారిని కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి వెళ్తారు. అలా ఉగాదిని సెలవు దినంగా వారు ప్రకటించారు. తర్వాత అక్కడ ఏ తెలుగు కార్యక్రమం జరిగినా, ఈ మహారామ భజనం జరిగినా, ఏ పూజ గోవింద పూజన చేస్తారు, ఇవి ఏ జరిగినా కూడా వాటన్నిటిని కూడా అక్కడ దూరదర్శనం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆ రకంగా వివిధ దేశాలకు సంబంధించిన వారి యొక్క ఆచార వ్యవహారాల్ని కాపాడుతూ వారికి మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వం నాకు తెలిసినంత ప్రపంచంలో ఒక మారిషస్ దేశం అని చెప్పి నేను భావిస్తాను. మన దగ్గర ఆలోచన విధానం లేదు. ఆ ఆలోచన విధానంతోనే వారు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఇక్కడి నుంచి కూడా తెలుగు వాళ్ళు వెళ్తున్నారు. మనకి ఈ సమావేశం ద్వారా మారిషస్ తెలుగు వారికి
మీ వెనకాల మేము ఉన్నాము మారిషస్ ప్రభుత్వం తరఫున చెప్పడానికి కొరకు అధ్యక్షుడు వారు ఇక్కడికి వచ్చారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ మనం తెలుగు రాష్ట్రంలో తెలుగు కోసం పోరాడుకుంటున్నాం. 1913లో బాపట్లలో ఆంధ్ర మహాసభ జరిగిన మనం చేసుకున్న తీర్మానం ఏంటి? మా భాషలో మేము పరిపాలన చేసుకోవడానికి, మా భాషలో మేము చదువుకోవడానికి మాకు ఒక రాష్ట్రం కావాలని. చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో రాష్ట్రం వచ్చినా ఆ రెండు కూడా ఈరోజు కూడా ఎండమావులుగానే మిగిలే అనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం. ఇక్కడ తెలుగు బోధన గురించి మనం పోరాడాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఇక్కడంతా కూడా ఆంగ్ల మాధ్యమైన పరిస్థితి ఉంది. కానీ 1వ తరగతి నుంచి పీజీ వరకు తెలుగు నేర్పుతున్న దేశం ఏదైనా ఉందంటే అది మారిషస్ దేశం. అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అంటే ఒక తెలుగే కాదు, తమిళ్ నేర్పుతారు, ఇంకో ఏ భాష వాళ్ళకి ఆ భాష నేర్పుతారు. అంటే ముందు ఆ భాషలు నేర్పడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం మారిషస్ ప్రభుత్వం. ఆ రకంగా మన తెలుగు వారికి ఎంతగా అండగా నిలుస్తుందో చెప్పడానికి దాంట్లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది మోకాలో. అది అనేక పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. అటు హిందీకి కానీ అన్ని భాషలకి వాళ్ళ గొప్పగా అవకాశం ఇస్తున్న దేశం మారిషస్. ఇవాళ మనం గమనించాల్సింది మారిషస్ దేశంలో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ నేర్పుతారు, అక్కడ ఉన్న స్థానిక భాషలు నేర్పుతారు. కానీ మాతృభాషలని మాత్రం నిలబెడుతూ మాతృభాషల్ని మాతృ సంస్కృతుల్ని కాపాడుతున్న దేశం మాత్రం మారిషస్ దేశం. ఆ దేశాన్ని ఆదర్శంగా చేసుకుని ఇప్పటికైనా కూడా మన రాష్ట్రంలో కూడా తెలుగుకి వెలుగు కల్పించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. మనం ఎలాంటి సభలు చెప్పి తెలుగు జాతి కీర్తిని మనం కీర్తిస్తున్నాం ఇక్కడ, కానీ ఫలితం మాత్రం ఏమంటున్నా. ప్రజల్లోనూ మార్పు రావట్లేదు, ప్రభుత్వంలోనూ మార్పు రావట్లేదు. ఇది చాలా విచారకరమైన విషయం. ఇందాక జడ్జి గారు న్యాయమూర్తి గారు చెప్పినట్టు ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంకే భాషలో నేర్చుకోండి, కానీ మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాష తిరస్కారం చేయకూడదు. మాతృదేవిని తిరస్కరించాలంటే మాతృభాషను తృణీకరిస్తే ఆ విషయాన్ని మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ సందేశం ఇవ్వడానికి ఈ ప్రపంచ తెలుగు మహోత్సవం అని చెప్పి మాత్రం మనం ఈ సభలో రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆలోచన చేసి వారు దీన్ని ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ రూపొందిస్తారని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నానని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా తెలుగు భాషాభిమానులు. ఇక్కడ ఎన్టీ రామారావు మనం నివాళులర్పించాం. ఆయన భాష కోసం, సంస్కృతి కోసం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించిన విషయం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తాం. తెలుగు జాతి ఉందని చెప్పని ప్రపంచాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు. అంటే వారు ఆదర్శంగా తీసుకుని వారు ఎందుకు భాష గురించి ఆలోచించారు, భాష కోసం ఎందుకు తపన పడ్డారు అన్నది మనం దాన్ని విగ్రహాలకు దండలేస్తే కాదు, ఆ ఆశయాలను ఆచరణ చేసినప్పుడే నిజమైన వారసులు మనం పిచ్చుకుంటామని చెప్పి మాత్రం మనం చేస్తూ అప్పుడే వారి యొక్క లక్ష్య సిద్ధి సాధ్యమైనందుకు ఆయనకు కూడా ఆత్మశాంతి కలిగిద్దని చెప్పి మాత్రం మనం చేస్తూ ముఖ్యంగా గజ శ్రీనివాసు చాలా పెద్ద బృహత్కరమైన కార్యక్రమం చేపట్టాడు. చాలా కష్టసాధ్యమైన విషయం, ఎందుకంటే అనేక సభల నిర్వహణ నేను కూడా చేశాను. సామాన్య విషయం కాదు, ఎంతో వ్యయంతో కూడుకున్న పని, వ్యయమే కాకుండా కష్టంతో కూడుకున్న పని. అయినప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమం చేపట్టి దీన్ని విజయవంతం చేసినందుకు గజల్ ద్వారా ఏ విధంగా అయితే తెలుగును ప్రతిధ్వనింప చేశాడో ఈ మహాసభల ద్వారా కూడా ఒక సందేశాన్ని వాళ్ళ ప్రపంచానికి అందించాలని చెప్పి ఒక ప్రపంచంలోని ఒక మహోన్నతమైన దేశానికి అధ్యక్షుడిని ఇక్కడ రప్పించాడు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. జై. ధన్యవాదాలు సార్. గత 40 సంవత్సరాలుగా తెలుగు భాష వికాసం కోసం, తెలుగు భాష మనుగడ కోసం ఏ ప్రయత్నాలు జరిగాయి అన్న ఒక ఆత్మయాత్రని, తెలుగు భాష యొక్క ఆత్మయాత్రని ఈ వేదిక మీద గొప్పగా ఆవిష్కరించారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. His Excellency Sri Mandala Buddha Prasad ji has narrated the total journey of the Telugu language, which has been spread to various continents together under the leadership of Sri Mandala Venkata Krishna Rao, a former minister who is the father of Mr. Mandala Buddha Prasad. आपकी जो तसल्ली के लिए सर, I would like to present a small share for you Hindi में.
एक शेर आपकी तसल्ली के लिए, सुकून के लिए। ये हंसी पल कहाँ से लाओगे, वक्त ये कल कहाँ से लाओगे, जिंदगी धूप बन के चमकेगी। For the head of the state, a big country, great country, your mother must have felt so blissfully, soulfully, so happy. लेकिन जिंदगी धूप बन के चमकेगी, माँ का आंचल कहाँ से लाओगे, माँ का आंचल कहाँ से लाओगे। నువ్వు ఎంతో గొప్పగా ఎదిగావు, దేశాధ్యక్షుడివయ్యావు. ఎంత గొప్పవాళ్ళమైనా అమ్మ కొంగు మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా, అమ్మ ఒడి మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా అని ఎన్ని ఎత్తుల్లో ఉందా అతిపెద్ద సామ్రాజ్యం, అతి గొప్ప సామ్రాజ్యం, ఏ దేశాధ్యక్షుడికైనా ఎవరికైనా అతిపెద్ద సామ్రాజ్యం. అమ్మ ఊపిన ఊయల, అమ్మ పాడిన లాలి, అమ్మ కొంగు, ఇవన్నీ మరలా మరలా జీవితంలో రావు. ఆ మహానుభావుణ్ణి ఏ తల్లి కన్నదో దేశాధ్యక్షుడయ్యాడు. అలాగే వారి ధర్మపత్ని కూడా ఇక్కడికి రావడం సంతోషాన్ని కలిగిస్తుందని మనవి చేస్తూ ఇప్పుడు పెద్దలు శ్రీ సిఎల్ రాజమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ మెట్రో ఇండియా విజయకాంత్, ఫార్మర్ ఫౌండర్ ఆఫ్ నమస్తే తెలంగాణ. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, స్పెషల్గా మారిషస్ తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పుపట్టింది. తన విన్నపం మేరకు తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని తెలిపింది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా నాటి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీ సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని వెల్లడించింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. వినూత్న సంస్కరణలతో సాంఘిక సంక్షేమ శాఖ కొత్త సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు 60 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఐఐటీ నీట్లో లాంగ్ టర్మ్ కోచింగ్, నర్సింగ్ విద్యార్థులకు ఉచితంగా జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. 2025 సంవత్సరంలో కూడా మేము సాంఘిక సంక్షేమ శాఖలో చాలా వినూత్నమైనటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది. అభివృద్ధి పదంలో తీసుకుని రావడం జరిగింది. ఎస్సీ కాలనీల్లో PMIJ కింద మనం అభివృద్ధి పదంగా ఆదర్శ గ్రామాలని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం దాదాపుగా 60 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం మేము పేమెంట్ చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలో, హాస్టల్స్ లో మొదట్లో 143 కోట్లు ఇవ్వడం జరిగింది. RO ప్లాంట్స్, శానిటేషన్ వీటన్నిటి కూడాను ఇంకొక 60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ లో RO ప్లాంట్స్, దాంతోపాటు డిఅయోనైజేషన్ ప్లాంట్స్ కూడా
మనం పెట్టే విధంగా ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మీరు తీసుకున్న లోన్లు కూడా 40 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది జనవరి 1 కనుక. కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన దాదాపు 300 కోట్ల రూపాయలు మనం చెల్లిస్తాలంటే మనం 33 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించడం జరిగింది. 3-వీలర్ బైకులు కూడా 1750 మేము అందించిపోతా ఉన్నాం. ట్రాన్స్జెండర్స్ కి రేషన్ కార్డు ఇచ్చే విధానంలో కానీ, పెన్షన్లు ఇచ్చే విధానంలో కానీ మేము చొరవ తీసుకున్నాం. భారతదేశంలోనే సామాజిక భద్రతా పెన్షన్ ను అత్యధిక మొత్తంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఒక ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగులు అమాయకులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి చట్టవిరుద్ధ లావాదేవీల కోసం వాటిని ఫిలిప్పీన్స్కు పంపిస్తున్న ముఠాను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన పేరపోగు దేవదాస్ ఉద్యోగం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతేడాది ఇంటి పక్కన ఉండే కృష్ణారెడ్డి దేవదాస్ను కలిసి కరెంటు ఖాతాను తెరిచి ఆన్లైన్లో షేర్ చేస్తే డబ్బులు ఇస్తారని ఆశ చూపించాడు. 10,000 వస్తాయన్న ఆశతో కృష్ణారెడ్డితో కలిసి భవానీపురంలోని సిటీ యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కరెంటు ఖాతా తెరిచి కిట్ను కృష్ణారెడ్డికి ఇచ్చాడు. తర్వాత బాధితుడి ఫోన్పే ఖాతాలకు 7,000 జమ చేశారు. ఇటీవల దేవదాస్ తన ఖాతాను పరిశీలించగా 2 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించాడు. భయపడి వెంటనే విజయవాడలోని సైబర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సూర్య, కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్య లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితురాలు పార్వతి ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. ఈ కేసులో ఇంకా చాలా మందికి ప్రమేయం ఉందని తేలింది. ఈ ముఠా మొత్తం 199 ఖాతాలు తెరిపించగా వాటిలో 36 ఖాతాల నుంచి 56 మోసాలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విశాఖ సమీపంలోని గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను కాంక్రీట్ మిషన్ లారీ బలంగా ఢీకొట్టింది. అతి వేగంగా టిప్పర్ను ఢీకొనడంతో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయాడు. వాహనదారులు శ్రమించి అతి కష్టం మీద క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామంలోని సింహాద్రి సూర్య భగవాన్ ఇంట్లో సుమారు 26 లక్షల రూపాయల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. మెడికల్ షాప్ నిర్వాహకుడైన భగవాన్ దుకాణం వెనుక ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులతో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున గ్రామానికి చెందిన వారు మందుల కోసం వచ్చి భగవాన్ను లేపగా బీరువా తలుపులు, చెక్కబల్ల సొరుగులు తీసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించిన యజమాని భగవాన్ తనకు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా దళాలు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లడంతో వెనిజువేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను ఆదేశించింది. వెనిజువేలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్జ్ ఈ పదవి చేపట్టాలని పేర్కొంది. వెనిజువేలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటన చేశారు. అధికార బదిలీ జరిగే వరకు వెనిజువేలాను నడిపిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వెనిజువేలా సుప్రీంకోర్టు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెనిజువేలా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా బంధించడాన్ని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఖండించారు. వెనిజువేలాపై అమెరికా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూటిగా చెప్పినట్టు మమ్దాని తెలిపారు. అమెరికా దాడి యుద్ధ చర్య కిందకు వస్తుందని పేర్కొన్నట్టు చెప్పారు. అయితే ట్రంప్ దీనిపై ఎలా స్పందించారనే విషయాన్ని వెల్లడించలేదు. మదురో దంపతులను అమెరికా సైన్యం బంధించిన విషయం, న్యూయార్క్ నగరంలో వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని వేసిన ప్రణాళిక ఆలస్యంగా తనకు తెలిసిందన్నారు. ఈ పరిణామం వల్ల విశ్వనగరమైన న్యూయార్క్లో నివసిస్తున్న లక్షలాది మంది వెనిజువేలా దేశీయులపై ప్రతికూల ప్రభావం పడుతుందని మమ్దాని ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజువేలా అధ్యక్షుణ్ణి అమెరికా బంధించడంపై స్వదేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీరును ఇప్పటికే న్యూయార్క్ మేయర్ ఖండించగా తాజాగా చట్టసభ సభ్యుడు రోఖన్నా తీవ్రంగా తప్పుపట్టారు. భారత సంతతికి చెందిన రోఖన్నా ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయని హెచ్చరించారు. తాజా దాడులను ఆయన యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వెనిజువేలా పాలన మార్పు కోసం యుద్ధాన్ని ప్రారంభించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ను ట్రంప్ మోసం చేశారని అందులో పేర్కొన్నారు.
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియాలో ఘర్షణలకు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తున్నామని రోకన్నా గుర్తు చేశారు. కానీ తమ అధ్యక్షులు మాత్రం సైనికీకరణకు అనుకూలంగా ఉండే విదేశాంగంలోని కొందరు వ్యక్తుల మాటలకు తలొగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. ఒకవేళ తైవాన్ అధ్యక్షుణ్ణి చైనా, ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి రష్యా బంధిస్తే ఏం చేస్తారని ట్రంప్ను ప్రశ్నించారు. అమెరికా సైన్యం అదుపులో ఉన్న వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడిన 2 మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓ దేశం మరో దేశం అధ్యక్షుడిని బంధిస్తే ఎవరైనా భయంతో ఉంటారని భావిస్తారు. కానీ మదురో అందుకు భిన్నంగా ఉన్నారు. న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి తరలిస్తున్న అధికారులకు గుడ్ నైట్ చెప్పారు. దీంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మదురో చేతులకు సంఖ్యలతో ఉన్న ఓ వీడియో తాజాగా బయటకొచ్చింది. Happy New Year. Night, get ready. Good night. Happy New Year. Night, get ready. Good night. నిత్యం క్షిపణులు, శక్తివంతమైన బాంబుల పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా మరిన్ని ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ఓ ఆయుధ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ అభివృద్ధి చేస్తున్న టాక్టికల్ గైడెడ్ ఆయుధాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. ఈ చిత్రాల్లోని పరికరాలు స్వల్ప శ్రేణి వ్యూహాత్మక గైడెడ్ మిసైల్స్ లా కనిపిస్తున్నాయి. వీటిని యుద్ధ క్షేత్రాల్లో శత్రువుల సైనిక విమానాలను, ట్యాంకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది. క్షిపణుల తయారీని 2 రెట్లు పెంచాలని కిమ్ ఆదేశించినట్టు KCNA తెలిపింది. 3 వారాల వ్యవధిలో ఆయుధ ఫ్యాక్టరీని కిమ్ పరిశీలించడం ఇది 3వసారి అని తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా తాజాగా ఉత్తర తీరం నుంచి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని పొరుగున ఉన్న జపాన్, దక్షిణ కొరియా ఆరోపించాయి. కేరళలోని త్రిశూరు రైల్వే స్టేషన్ పార్కింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. ఓ విద్యుత్ తీగ తెగిపడి నిప్పురవ్వలు రావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 600కు పైగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్లో ఉన్నాయని, వాటిలో చాలా వరకు కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆరా తీశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణమ్మ నీటి సవ్వడులు, అందమైన ఇసుక తిన్నెలు, పక్షుల కిలకిలలు, భారీ వృక్షాలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలను తలపించే వాటర్ ఫాల్స్, పచ్చటి పంట పొలాలు, ఎటు చూసినా ఆహ్లాదం, ఇవన్నీ ఒకే చోట ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ అందాలన్నీ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ బ్రిటిష్ పాలకులు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. పులిగడ్డ అక్విడక్ట్ పక్కన 1905లో నిర్మించిన గెస్ట్ హౌస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా సేవలు అందిస్తోంది. దివిసీమకు వచ్చే ప్రముఖులు ఈ గెస్ట్ హౌస్లో సేద తీరుతారు. 1910లో నిర్మించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం 10 సంవత్సరాల ముందు వరకు కూడా సేవలు అందించింది. రంగూన్ టేకు ఉపయోగించి కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చూపర్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇరిగేషన్ క్యాంపస్లో సుమారు 150 ఏళ్ల వయసు పైబడిన తెల్లమద్ది చెట్టు ఎంతో ఆకర్షిస్తోంది. ఈ చెట్టు కింద కార్తీక మాసంలో వేలాది మంది వనభోజనాలు చేస్తారు.
ఇక్కడ వందలేళ్ల వయసు ఉన్న చెట్లు చూపర్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ చెట్లపై పక్షులు చేసే కిలకిల రావాలు మనసును మైమర్పింపజేస్తాయి. ఈ ప్రదేశానికి వచ్చిన వారు కష్టాలు మరిచిపోయి సరదాగా గడుపుతారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం పులిగడ్డను పర్యాటక ప్రదేశంగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు నేను ఉన్నది అవనగడ్డ ముఖద్వారమైనటువంటి పులిగడ్డ గ్రామంలో. ఇక్కడ పురాతన కాలంలో బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఏర్పాటు చేయబడిన నిర్మాణాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి గెస్ట్ హౌస్ కూడా ఉంది, చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ ఎన్నో వందల సంవత్సరాలు అయిన కారణంగా ఈ చుట్టుపక్కల ఉన్న గాలి అంతా కూడా చాలా ఔషధీకృతంగా ఉండి దీని పేరు తెల్లమద్ది అండి. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద చెట్టు మరో చోట లేదేమో, ఎందుకంటే ఇది దరిదాపు 400 సంవత్సరాలు పైబడిన చెట్టు అని చెప్పి గతంలోనే వృక్షశాస్త్ర పరిశోధకులు చెప్పారండి. ఈ పులిగడ్డ గెస్ట్ హౌస్ ఏరియా అండి, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 100 సంవత్సరాలు పైబడిన చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ పురాతనమైన బిల్డింగులు ఉన్నాయి. గెస్ట్ హౌస్ బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. కార్తీక మాసం 1 నెల రోజులు వన సమారాధనలు జరుగుతాయండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినా, ఏరియాకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏరియాకి వచ్చి అంతా చూసుకు ఉండి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి ఏరియా అంతా. టూరిజానికి చాలా సూటబుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు జరిగినాయండి. ఇక్కడ ఈ ఇరిగేషన్ వాళ్ళది ఈ బంగ్లా గెస్ట్ హౌస్ అనేది ఇక్కడ ఉంది. ఇది టూరిజం ప్లేస్గా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. ఇక్కడ పక్షులు కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా సంతోషంగా ఉంటుందని, ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉంటారు విజిటర్స్, వచ్చి చూసి ఇవన్నీ ఇట్లా ఎక్కడా లేదు దివ్యంలో, ఇదే చాలా ఆహ్లాదంగా ఉంది. కానీ గవర్నమెంట్ ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగా అవుతుంది అని చెప్పేసి అంటారు. ఈ చెట్లు మా చిన్నప్పటి నుండి ఇట్టగా ఉండే, వేసవకాలం కూడా చల్లగా ఉంటుంది, ఊటీలో ఉండట్టు ఉంటుంది ప్రశాంతంగా. అప్పుడు మా చిన్నతనం అయితే దీంట్లో ఒక 20-30 మంది పడుకునే వాళ్ళు. అప్పుడు ఇల్లు తడిసిపోతుంటే తాటేకిలు ఇల్లు, ఊరిల్లు అనమాట. కట్టుకునేది లేక వచ్చి పడుకుంటే ఆఫీసులు కూడా ఏమనోళ్ళు కాదు. ఇక్కడ లస్కర్ల మైలుజామాలు కూడా చాలా పరిమితం. దాంట్లో అయితే ఒక 50-40 మంది పడుకునే వాళ్ళు అండి, ఏమనోళ్ళు కాదు పాపం. పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. చాలా బాగుంటుంది ప్రదేశం మాత్రం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నాన్సెజ్లో అగ్ని ప్రమాదానికి గురైన ఎస్వీఎస్ రసాయన పరిశ్రమను హోంమంత్రి వంగలపూడి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానం, కంపెనీకి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు పారిశ్రామిక వర్గాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదంపై సమగ్రమైన విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రమాదం జరిగిన కంపెనీ ఎండీ సంఘటనా స్థలానికి రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చింది. ధరలు పతనమై కొనుగోలు చేసే నాథుడు లేక కష్టనష్టాల్లో కూరుకుపోయిన ఉల్లి రైతులకు పరిహారం పంపిణీ చేసింది. ముందెన్నడూ లేని విధంగా హెక్టార్కు 50,000 రూపాయలు జమ చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపింది.
రాష్ట్రంలోనే ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లా కర్నూలు. గత ఏడాది ఖరీఫ్లో సుమారు 62,000 ఎకరాల్లో ఉల్లి సాగైంది. మొదట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నా ఆ తర్వాత దిగుబడులు పెరిగి రేట్లు పతనమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఉల్లి పంట పొలాల్లోనే కుళ్ళింది. రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వేళ ప్రభుత్వం కింటాకు 1,200 రూపాయల మద్దతు ధర ప్రకటించి నేరుగా ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసింది. రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉల్లి రైతుకు హెక్టారుకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ మేరకు మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ కర్నూలు జిల్లా కోడుమూరులో పరిహారం అందజేశారు. కర్నూలు, కడప జిల్లాల్లోని 37,752 మంది రైతులకు 128,33 లక్షల రూపాయలను సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక హెక్టార్కి 50,000 రూపాయలు కూడా ఇస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతు కింటానికి ఎకరాకి 20,000 చొప్పున ఇస్తున్నారు. చాలా సంతోషము. ఎంతో మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత భారీగా హెక్టార్కి 50,000 అనేది చాలా మంచి విశేషం. ఈ ప్రభుత్వం ఇలానే 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉల్లి రైతులని ఇబ్బంది పడకూడదని చెప్పి ఆవేదంతోనే రైతులను కాపాడిన కోరికతోనే ఒక హెక్టార్కు 50,000 చొప్పున వీళ్ళు ఈరోజు ఆమిచ్చి ఈరోజు అకౌంట్లోకి వేయడం జరిగింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఖాతాల్లోకి హెక్టార్కి ఇంత అని 20,000 చొప్పున ఖాతాల్లోకి వేసి అందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్. పోయినసారి మేము చాలా ఇబ్బంది పడినాము పోయిన గత ప్రభుత్వంలో. ఈసారి మనకి గిట్టుబాటు ధర లేక రైతులకు చాలా నష్టపోయినాం. కాబట్టి మనకి ప్రభుత్వము తరపు నుంచి హెక్టార్కి 50,000 ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మాకు రైతులకి న్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. మాకు ఏం సంతోషంగా మాకు ఎక్కడ ఇది చేయకుండా మాకు రైతులకు ఏదో సగం అప్పులు తీర్చుకునే రైతుకు ఇచ్చినాడు. ఎకరేస్తే ఇప్పుడు 20,000 పడతాయన్నారు. ఈ సంవత్సరం మంచిగా ఉంది. పోయిన సంవత్సరం కొద్దీ ఈ సంవత్సరం మేలు. ఈ సంవత్సరం గడ్డకెత్తేసినాము అంటే ఊకపోయింది ఉచితార్థంగా. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఈ నష్టపరిహారం వచ్చింది కాబట్టి ఏదో దానికి తోడు ఉండడంలో మళ్ళీ పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంటాం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎంతో మనకి రైతులకు అండగా ఉండి ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి రైతులు అందరూ సుభిక్షంగా ఉన్నారని ఆశిస్తున్నాము. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్దతు ధర విషయంలో రైతులకు అండగా ఉంటున్నామని మంత్రులు తెలిపారు. గోదావరి జిల్లాల్లో కోకో, చిత్తూరు జిల్లాలో మామిడి, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకున్నామని మంత్రి అచ్చెన్న గుర్తు చేశారు. ఆలస్యమైనా సరే మొన్న కేబినెట్లో మళ్ళీ చెప్పాను సార్, ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పాం. ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారు డబ్బులు అందలేదని. కొంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయం చేస్తున్నారంటే రెండో మాట అనకుండా ఫైనాన్స్కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా 130 కోట్లు మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం జీవితం అంతా రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం అండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇమ్మీడియట్ గా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి సాల్వ్ చేసి క్వింటాల్కి 1,200 రూపాయలు ఇవ్వడం అనేది ఓన్లీ మన ప్రభుత్వంలోనే జరిగింది. అంతకుముందు 14 to 19లో 2 సార్లు ఇచ్చాం ఇట్లా మినిమం సపోర్ట్. 19 to 24 ఏమీ ఇవ్వలేదండి. ₹1 కూడా మినిమం సపోర్ట్ చేయలేదు. పార్టీ ఓన్లీ డ్రామా తప్ప రియాలిటీ ఎప్పుడు ఏది కూడా ఇంతవరకు కూడా వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఆదోని ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పట్టణ వాసులు ఎన్నో ఏళ్లుగా పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. గడువు కంటే ముందే రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు కొత్త సంవత్సర కానుకను అందించాయి. బైపాస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయని, ఆలస్యం లేకుండా గమ్యస్థానాలకు చేరుతున్నామని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి రెండో ముంబైగా పేరు. రాష్ట్రంలోని అతిపెద్ద పత్తి మార్కెట్ సహా రైల్వే స్టేషన్, స్కూళ్లు, కళాశాలలు, కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఆదోనికి రాకపోకలు సాగిస్తుంటారు. ఎమ్మిగనూరు వైపు నుంచి ఆలూరు, బళ్ళారి, సిరిగుప్ప, మంత్రాలయం, గుత్తి,
పత్తికొండ ప్రాంతాలకు చేరుకునేందుకు ఆదోని మీదుగా ప్రయాణించాల్సిందే. భారీ వాహనాలు సైతం పట్టణం నుంచే వెళ్తుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేవి. గంటల తరబడి ట్రాఫిక్ నిలవడం, దుమ్ము ధూళితో ప్రజలు అవస్థలు పడ్డారు. సమస్య పరిష్కారానికి ఆదోనికి బైపాస్ నిర్మించాలని ఎంతో కాలంగా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. ఆదోనివాసుల సమస్యపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఏళ్ల క్రితం బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కొంత నత్తనడకన పనులు సాగినా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఊపందుకున్నాయి. భూసేకరణ సమస్యలను శరవేగంగా పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించింది. సుమారు 240 కోట్ల రూపాయల వ్యయంతో 7.30 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును గడువుకు ముందే పూర్తి చేసి 167వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసింది. కర్నూలు, ఎమ్మిగనూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆదోని బైపాస్ మీదుగా పత్తికొండ, ఆలూరు, బళ్ళారి, గుత్తి, సిరిగుప్ప, మంత్రాలయం, రాయచూరుకు వెళ్లేందుకు అవకాశం లభించింది. రికార్డు స్థాయిలో రహదారి పనులను పూర్తి చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదోని వాసులు కృతజ్ఞతలు తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఆదోని బైపాస్ పొద్దున ఉదయం స్కూల్లో టైము, అలాగే వ్యాపారాల టైం వెళ్ళేటప్పుడు అరారా శివ అనుకుంటూ ఎంతో బాధపడుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి ఈ రోజున ఈ బైపాస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బైపాస్ అనేది మా ఆదోని ప్రజల ఆకాంక్ష. కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క బైపాస్ ప్రారంభం కావడము మా ఆదోని ప్రజల ఒక అదృష్టం. గతంలో చాలా ట్రాఫిక్ ఉండేది. మినిమం టౌన్ దాటాలంటే 1 అవర్ పట్టేది. ఇప్పుడు ఇంకా కొత్త బైపాస్ పడింది కాబట్టి ఇట్లా బైపాస్లో పోతే మంచిది అని నేను కోరుతున్నాను. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ బైపాస్ కళను సాకారం చేసుకున్నాము ఈరోజు మన ఆదోని ప్రజలందరూ. ఎందుకంటే ఎంతో ట్రాఫిక్ ఉంటూ ఆదోనిలో టౌన్లో ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేటివి. ఈరోజు ఈ బైపాస్ ఓపెన్ కావడం వల్ల మనకు చాలా సంతోషంగా ఉంది ఆదోని ప్రజలకి. ఆదోని బైపాస్ వచ్చినప్పటి నుంచి అంటే టౌన్లో ట్రాఫిక్ తగ్గింది. ఇంకోటి కొంచెం యాక్సిడెంట్లు తగ్గినాయి టౌన్లోన. అంతా బాగుంది, హైవే లాగా బాగుంది అంతా ఇక్కడ బైపాస్. మాకు కూడా అంతా టౌన్లోనే ఫ్రీగా తిరగడానికి అన్ని అనుకూలంగా బాగుంది. అనుకున్న టైంలోనే ఇంకా నెల ముందర 2 years అనుకున్నారు. 2 yearsకి ఇంకా 1 month ముందే ఓపెన్ చేసినారు. ఆదోని బైపాస్పై ప్రస్తుతం వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. రహదారిని అధికారికంగా ప్రారంభించి భారీ వాహనాలను అటుగా మళ్లించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేవి కోడి పందాలు. పండుగకి సొంతూళ్లకు వచ్చేవారు ఈ పందాల కోసం బరుల దగ్గర బారులు తీరుతారు. పందెం రాయుళ్లైతే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి వాలిపోతారు. అంత క్రేజ్ ఉన్న కోడి పందాల్లో కొట్లాడే కోళ్ళంటే ఎలా ఉండాలి? కయ్యానికి కాలు దువ్వాలి, వదలగానే విరుచుకుపడాలి, ప్రత్యర్థి కోడిని పడగొట్టాలి. కృష్ణా జిల్లాలో పందెం పుంజులు ఢీకొట్టేందుకు రెడీ అంటున్నాయి. ట్రైనర్స్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాయి. పందెం కోళ్ల ఎంపిక, శిక్షణ, అవి తినే డైట్, బరిలో ఫైట్, వెనుకుండే కసరత్తేంటో చూద్దాం. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ కృష్ణా జిల్లాలో కోడి పందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థి పుంజుల్ని మట్టి కరిపించేలా యజమానులు కోళ్లను పెంచుతున్నారు. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి ఇలా పలు జాతుల పుంజులు బరిలో పోటీ పడేందుకు సై అంటున్నాయి. కోట్లు చేతులు మారే పందేల్లో తలపడాలంటే ఆ కోళ్లకు కావలసిన శక్తి సామర్థ్యాలను యజమానులు సమకూరుస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. డైలీ పొద్దున్నే కైమా, మళ్ళీ లోపల వేసేటప్పుడు కల్లి కొట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం. మళ్ళీ ఈవినింగ్ పూట మ్యాథ్తో పాటు దానిమ్మకాయ గింజలు అవన్నీ వేస్తాము. మళ్ళీ పొద్దున్నే 4:35 కల్లా ఒక్కొక్క దానికి 10 minutes వాకింగ్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ స్విమ్మింగ్ ఉంటుంది. స్టీమ్ బాత్లు ఉంటాయి మా మంత్లీ ఒకసారి. 30 కూడా ఉందండి. వాటిలో అన్ని రకాలు ఉన్నాయి. అబ్రాసు, పాల అబ్రాసు, నెమిలి, కోడికాకి, సీతువ, తెల్లనెమిలి, కోడ్డాగ, కాయడాగ ఇవి మన దగ్గర ఉన్నాయండి. మనకి ఏది నచ్చితే దాని పోట్లాట ప్రకారం అవతల దాన్ని దింపిన దాన్ని బట్టి మనం కూడా అదే రంగు ఉంటే అదే పెడతాం, లేకపోతే ఏకదిట్టమైంది మనం పెడతాం అనమాట. మెయింటెనెన్స్ దసరా కా నుండి 30 కోళ్ళకి వచ్చేసరికి అట్టా కాదనుకున్న 3.5 లక్షలు 4 లక్షల వరకు అవుతుందండి. పొద్దున్న వచ్చి బెట్టి కట్టేసి నీళ్ళు వస్తాము, కైమా పెడతాము. 11 మళ్ళీ శుద్ధ పెడతాం. సాయంత్రం వచ్చి మేత పెడతాం. కోడి పందేలకు శిక్షణ ఇచ్చేవారు ఒక్కొక్కరు 10 నుంచి 15 కోళ్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరికి నెలకు 15 నుంచి 20 వేలు వేతనంగా చెల్లిస్తారు. పోటీల్లో పాల్గొనేది సంక్రాంతికైనా దసరా నుంచే కోళ్లకు శిక్షణ ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల క్రాష్ కోర్సులు ఉంటాయి.
పందానికి 60 రోజుల ముందు నుంచి రోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్ లడ్డు, కీమా, కొన్ని రకాల ఆకుకూరలు ఉడకబెట్టి కోళ్లను మేపుతారు. 40 రోజుల ముందు నుంచి గుడ్డు తెల్లసొన పెడతారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పందెం కోళ్లను ఆరు బయట ఉంచుతారు. నడకతో పాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు. పొద్దున్నే 4 గంటలు వేసి కోళ్ళు బేటాలు పెడతాము. బేటాలు పెట్టే కడ్డీలు కొట్టి తాళ్ళ మీద వేస్తాము. తాళ్ళ మీద వేసాక నీళ్లు కొట్టి వండేసి తాళ్ళ మీద వేసి నీళ్లు కొడతాము. అయినాక 1 గంట గ్యాప్ ఇచ్చి కైమా వేస్తాము. కైమా వేసాక కోళ్ళని 12-1 గంట వరకు తాడు మీద వండిస్తాము. 2 గంటలు గాబులు వేసుకుని రెస్ట్ ఇస్తాము. మళ్ళీ సాయంత్రం 3 గంటలకి తాళ్ళ మీద వేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి తీసి లోపల వేసుకుని మేతలు పెడతాము. వాటికి పెట్టే ఫుడ్ వచ్చేసి తైజులు, మెరుగులు, పెట్టగంట్లు అలాంటివన్నీ పెడతాము. దసరా నుంచి స్టార్ట్ చేస్తాము. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని ప్రతి నెలకు ఒకసారి శాఖలు, నీళ్ళ పోతలు 21 రకాలు వేసి ఆ నీళ్లు కాసి కోళ్ళకి నీళ్లు పోతలు పోసి శాఖలు తీస్తాము. మళ్ళీ వెనపోస పెట్టుకుంటాం. శాఖలు తీసేటప్పుడు నీళ్ళ పోతలప్పుడు కోళ్ళు ఎగిరించుకుని చూసుకుంటాం 1-4 సార్లు. అలా చూసుకుని అలా తయారు చేసుకుంటాం. కోళ్లకు ఆయాసం రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు 4-5 రోజులకోసారి బి విటమిన్, మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. చలికాలం కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడతారు. ఇక్కడ పెంచే కోళ్లను నిర్వాహకులు స్వయంగా బరిలో నిలుపుతారు. ఎవరైనా కావాలంటే విక్రయిస్తారు. ఒక్కో పుంజు రకాన్ని, దాని సామర్థ్యాన్ని బట్టి లక్షల రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు. కృష్ణా జిల్లాలో ఈ పందెం కోళ్లను పెంచేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వివిధ జాతులకు చెందిన కోళ్లను ఈ సంక్రాంతి పందెంలో కాలు దువ్వేందుకు తయారు చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. హైదరాబాద్ చాంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. తన ఆటో ఇవ్వాలంటూ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసును పాముతో బెదిరించాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు ఆపారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. తన ఆటోలో సామాను ఉందంటూ ఆటో వద్దకు వెళ్లి పాము తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. ఈ ఘటనతో చెక్పోస్ట్ వద్ద భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు మందుబాబును పట్టుకునే లోపే పాముతో సహా ఆటో డ్రైవర్ పరారయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవింగ్తో పాటు పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. जिंदा है वो, जिंदा है। जिंदा है वो, जिंदा है। వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టానని, నీటిపారుదల శాఖలో 100 కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అభివృద్ధి పనులు చేశానో లేదో ఎవరినైనా పంపి ఆరా తీసుకోవాలని సవాల్ చేశారు. అభివృద్ధి పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నట్లు తేలితే తలదించుకుంటానని అన్నారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లు దోపిడీ అక్రమాలు చేసి ఇప్పుడు తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా?
నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. మొత్తం కలిసి 93 కోట్లు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరెట్టు వస్తుంది? సిగ్గుండాలి కదా. సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి 13 కోట్లు అనుకుంటా. ఆ పనులు చేసి బిల్లులు చేసినవి నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు, బిల్లు చేసిన పని, సర్వేపల్లిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా. రోజు నువ్వు బురద చల్లితే మేము కడుక్కోవన్నా? బట్ నీ పనులు లిస్ట్ ఇస్తా. ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి 33 కోట్లు 2 సార్లు 3 సార్లు మార్చినట్టు బిల్లులు చేసుకొని ఉండవు. ఒక్క షట్టర్ ఒక్కసారి కూడా మార్చకుండా. అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఆ పోలీస్ అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వేపల్లిలో. వాళ్ళు అధికారంలో ఉన్నారా, మేము అధికారంలో ఉన్నామా అనే అంటే తమాషాలు పడుతున్నారా? ఆరితేరిన దొంగల ముఠ, ఒక దొంగల ముఠ వైసీపీలో ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గిరిజన ప్రాంతాల్లో పుష్యమాసం పండుగ సందడి నెలకొంది. వ్యవసాయానికి సంబంధించిన ఈ పండుగను వారం పాటు జరుపుకుంటారు. ఏడాదిలోని 12 నెలల్లో 13 పండుగలను గిరిజనులు జరుపుకుంటారు. తమ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వేడుకల్లో భాగంగా మహిళలు థింసా నృత్యం చేశారు. పురుషులు సంప్రదాయ వాద్యాలతో పాటలు పాడారు. పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. చినాబ్ నదిపై దుల్హస్తీ స్టేజ్ 2 నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి కష్టాలు తప్పవని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ విమర్శలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ నీళ్లు పంచమంటే అస్సలు కుదరదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ మరోసారి ఝలకిచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని బలి తీసుకున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా అప్పట్లోనే సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. 6.5 దశాబ్దాల నాటి ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత చీనాబ్ నదిపై 1856 మెగావాట్ల సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టింది. భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు చీనాబ్ నదిపైనే దుల్హస్తీ ఫేజ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడానికి లాంఛనాలు పూర్తి చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. దుల్హస్తీ ఫేజ్ 2 ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వర్ ప్రాంతంలో భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తుంది. చీనాబ్ నదిపై ప్రాజెక్టు నిర్మాణంతో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది కొత్త ప్రాజెక్టులా అనిపించినా సాంకేతికంగా పాతదే. 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 1 ప్రాజెక్టును 2007లోనే భారత్ నిర్మించింది. ఫేజ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడానికి లాంఛనాలు పూర్తి చేసింది. స్టేజ్ 1 పవర్ స్టేషన్ నుంచి స్టేజ్ 2 వరకు 3685 మీటర్ల పొడవైన సొరంగం తవ్వుతారు. దాని ద్వారా నీటిని మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. భూగర్భంలో నిర్మించే పవర్ హౌస్ లో 130 మెగావాట్ల చొప్పున 2 యూనిట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు భారత విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా చినాబ్ నదీ ప్రవాహంపై మరింత నియంత్రణకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్తో జల వివాదాలు తలెత్తితే భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది. దుల్హస్తీ ఫేజ్ 2 నిర్మాణం చేపట్టడంపై పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని ఆ దేశ మాజీ మంత్రి ఎగువ సభ సెనేటర్ షెర్రీ రెహమాన్ అన్నారు. నీటి యుద్ధాలతో దిగువన ఉన్న పాకిస్తాన్ పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఆగిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా స్పందించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో నీళ్లు పంచుకోలేమని స్పష్టం చేశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండాలన్నదే భారత్ విధానమని, అదే సమయంలో ఉగ్రమూకను ఎగదోస్తూ
నీళ్లు ఇవ్వమనడం పద్ధతి కాదని కౌంటర్ ఇచ్చారు. Many years ago we agreed to a water arrangement, water sharing arrangement, because the belief, the underpinning of that was it was a gesture of goodwill, because for good neighborliness we were doing it. But if you had decades. రెండో రోజు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Greetings and blessings to all. I will make my speech in English, but Swamiji will help me to translate in Telugu so that you can understand my speech that I am making to you. Swamiji. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు, ప్రపంచ విద్యావేత్తలతో విశిష్ట వ్యక్తులారా, గౌరవ అతిథులారా, మీడియా సభ్యులారా, నమస్కారం. It is both a profound honor and a personal privilege to address this august international assembly today on this historic and landmark event, the third World Telugu Conference. ఈ చారిత్రాత్మకమైన విశిష్టమైన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ఈ అంతర్జాతీయ సభను ఉద్దేశించి మాట్లాడటం నాకు గొప్ప గౌరవం మరి వ్యక్తిగత ప్రత్యేక అవకాశం. To celebrate not only language but a living civilization, not only culture but a spiritual legacy. ఇది కేవలం ఒక భాషను కాకుండా ఒక జీవంతమైన నాగరికతను, కేవలం ఒక సంస్కృతిని కాకుండా ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకోవడం. At the outset, allow me, on behalf of the government and people of Mauritius and in my own name, to express my heartfelt gratitude to the organizers as well as to our facilitators and liaison officers for their warm welcome and exemplary hospitality. ప్రారంభంలోని మారిషస్ ప్రభుత్వము మరియు ప్రజల తరపున, అలాగే నా తరపున కూడా నిర్వాహకులకు మరియు మా సహాయకులకు, లైజన్ అధికారులకు వారి హృదయపూర్వక ఆహ్వానము మరియు ఆదర్శవంతమైన అతిథి సత్కారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Their tireless efforts have ensured that our presence here unfolds in a spirit of shared fraternity, harmony, mutual respect and shared purpose. వారి అలసటలేని కృషి వలన మనం ఇక్కడ ఉన్నాం అనే భావం, సోదర భావం, ఐక్యత, పరస్పర గౌరవం మరియు ఉమ్మడి లక్ష్యంతో నిండి ఉన్నది.